ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబరు 7వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో సూర్యగ్రహం, కన్యారాశిలో కేతువు శుక్రుడు నీచస్థితి, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, కర్కాటక రాశిలో చంద్రగ్రహం మరియు బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి సంచారాన్ని అనుసరించి ఈ వారం రాసులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలో శనీశ్వరుడు ఉండడం, అది వక్రించి ఉండడం వల్ల కొంత సాధారణమైన ఫలితాలని చూడగలుగుతున్నాం. అలాగే ధన యోగాదులన్నీ కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఆర్థికపరమైన విధానంలో అది అనుకూలపడే అవకాశం లాగానే కనబడినప్పటికీ అది ఆర్థికపరమైన ఒత్తిడిని కూడా పెంచే అవకాశం ఉంటుంది. అలాగే ధన సంబంధించిన విషయాల్లో రుణాలు చేయవలసి వస్తుంటుంది. ఆర్థికపరమైన ఒత్తిడి కొంత పెరుగుతుందని తెలుస్తోంది. బంధుమిత్రులందరిలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అనుకూలమైన పరిస్థితే కనబడుతుంది. ధన యోగాదులు బాగానే ఉంటాయి. గృహ వాహన సంబంధించిన విషయాల్లో ఈ వారం కొంత అనుకూలత తక్కువగా ఉన్నదని తెలుస్తోంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొంత అనుకూలత పెరుగుతుంది. కానీ అటువంటి విషయాల్లో కూడా ఏదో ఒక చిన్న లోపాలు కనబడే అవకాశం కూడా ఉన్నది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. మానసికంగా కొద్దిగా అసంతృప్తి మాత్రం ఉంటుంది. ఆర్థికపరమైన పెట్టుబడులు, కొత్తగా డిపాజిట్లు చేయడం ఈ వారం అనుకూలమైన పరిస్థితి కాదు. ఆభరణాలు, వస్త్రాలు తీసుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త వ్యవహారాలు ఈ వారం ప్రారంభించడానికి అంత అనుకూలం కాదని గుర్తుంచుకోండి. రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ కానీ మొదలైన విషయాల్లో పెట్టుబడులు పెట్టడం ఈ వారం అంత అనుకూలం కాదు. అలాగే కుటుంబ సంబంధించిన సాధారణమైన ఖర్చులు అయితే ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయం కాదు. ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రతి విషయాల్లో కూడా కొంత నెమ్మదించే అవకాశం అయితే కనబడుతుంది. రుణాల సంబంధించిన విషయాల్లోనే కొద్దిగా ఎక్కువ శ్రద్ధ చూపడం మంచిది. అంటే మన రుణాలు తీర్చుకోవడం అనే ప్రయత్నం చేయడానికి కొద్దిగా అనుకూలంగా ఉంది కాబట్టి ఇట్లా ప్రయత్నం చేయండి. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని తెలుస్తోంది. అలాగే గృహ సంబంధించిన ఖర్చులు, వ్యవహారాలు కొంత పెరిగే అవకాశం ఉంది. అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. అంటే అన్ని ఖర్చులు ఒకేసారి పెట్టుకోకుండా నెమ్మదిగా కొన్ని ఖర్చులు చేసుకుంటే బాగుంటుందని గుర్తుంచుకోండి. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ కుంభరాశి వారు ఈ వారం దత్తాత్రేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.